నాయకుల మధ్య విరోధాలు ఎందుకు వస్తున్నాయి? ఈ మీడియా వలన కాదా? ఈరోజు మతాలకు గురువులకి ఎందుకు విరోధాలు వస్తున్నాయి? ఈ మీడియా వలన కాదా? ఈరోజు నేను అంటాను, ఈ మీడియా వలన ఎంత క్షేమం ఉందో అంతే అపాయం కూడా జరుగుతుంది ఈ రోజున. కాదంటారా? నిజమే కదా. ఇప్పుడు ఈ రోజున ఆ మత నాయకుడిని ఈ మత నాయకుడిని కూర్చోబెట్టి నీ ఉద్దేశం ఏంటి, నీ ఉద్దేశం అంటే అడుగుతాడు. వీళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటారు. ఆ ఇద్దరు మాట్లాడుకుంది కొన్ని వేల మందిని ప్రభావితం చేస్తుంది. అవునా కదా? కొన్ని వేల మంది ప్రభావితం చేస్తుంది. ఇతడేమో తన గురించి మాట్లాడతాడు, ఇతడేమో తన గురించి మాట్లాడతాడు. ఈ డిబిట్లే లేకపోతే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మన రాష్ట్రం. మన దేశం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ రకరకాల ఛానళ్ళు పని పాటు ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే వాడిని ఆ గురువు గారిని ఈ గురువు గారిని మధ్యలో పెట్టి ఈ మధ్యలో పుల్లెడతాడు. ఎవరో ఏ పుల్ల, ఇగో ఈ పుల్ల, ఈ మైకని పుల్లెట్టి ఏం చేస్తాడు? ఈయన పొడుస్తాడు. పొడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు నచ్చింది చెప్తాడు, ఈయన నచ్చింది చెప్తాడు. నేను అంటాను, ముఖ్యంగా మనం ప్రార్థించవలసింది మీడియా కోసం ప్రార్థించాలండి.